హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటసారి. ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన విస్తరించి ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఎన్టీఆర్ గార్డెన్ సందర్శించడానికి వచ్చామన్నమాట. ఈ గార్డెన్ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రముఖ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం నిర్మించారు. ప్రకృతి సౌందర్యం, ఆధునిక ల్యాండ్స్కేప్ డిజైన్, వినోద సదుపాయాలు అన్నీ కలిపి ఈ గార్డెన్ను హైదరాబాద్లో తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఒకటిగా మార్చేశాయి. ఈ వీడియోలో మీరు ఎన్టీఆర్ గార్డెన్లోని అందమైన పచ్చిక బయళ్ళు, రంగురంగుల పూతోటలు, ఫౌంటైన్లు, వాకింగ్ పాతులు మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని చూడవచ్చు. ఎన్టీఆర్ గార్డెన్లో ప్రత్యేక ఆకర్షణలుగా పిల్లల కోసం ప్లే ఏరియా, చిన్న ట్రైన్ రైడ్, ప్రస్తుతానికైతే అది పనిచేయట్లేదు, బోటింగ్ సదుపాయం ఉంది. అలాగే ఫోటోగ్రఫీకి అద్భుతమైన స్పాట్స్ అయితే ఉన్నాయి. సాయంత్రం వేళల్లో వెలుగులతో మెరిసే గార్డెన్ మరింత అందంగా కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, టూరిస్టులు, ఫోటోగ్రాఫర్స్ అందరికీ ఇది ఒక ఫేవరెట్ డెస్టినేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పూతోటలో ఈ పూలు ఎంత సుందరంగా కనబడుతున్నాయో. అలాగే ఇక్కడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ, తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడే ప్లేస్ చేశారనమాట. ఇంకా ఇక్కడ పచ్చిక బయళ్ళు, ఎటు చూసిన గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిజైనర్లో మొక్కలు ప్లేస్ చేసిన విధానం అయితే ఎంతగానో నచ్చింది. ఇది హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డు వెంట నిశ్శబ్దంగా విస్తరించిన ఒక అందమైన ప్రకృతి తోట అని చెప్పుకోవాలి. నగర శబ్దాలకు దూరంగా మనసుతో మాట్లాడే ఒక మౌన కవితలా ఉంటుంది. ఇక్కడ అడుగు పెడితే కాలం కొంచెం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొక్కలు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, మనసుకు ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటాయన్నమాట. పచ్చిక బయళ్లపై పడే సూర్యకిరణాలు, ఆకుల మధ్యగా జాలే గాలి సవ్వడి, పూల పరిమళాలతో నిండిన శ్వాస ఇవన్నీ కలిసి మన హృదయాన్ని తాకే ఒక మధుర సంగీతంలా మారిపోతాయి. ఈ గార్డెన్ ప్రతి మూలలో ప్రకృతి తన సౌందర్యాన్ని చిత్రకారుడిలాగా ఆవిష్కరిస్తుంది. రంగురంగుల పూతోటలు మనసులోని అలసటను మెల్లగా కరిగించేస్తాయి. నీటితో ఆడుకుంటూ ఎగిసిపడే ఫౌంటైన్లు చిన్నపిల్లల నవ్వుల్లా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపుతాయి. నడిచే ప్రతి దారిలో ఒక ప్రశాంతత, ఒక ఆలోచన, ఒక జ్ఞాపకం మనసుతో పాటు అలాగే నడుస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్ కేవలం చూడడానికి కాదు, ఎటు చూసినా చక్కని పూతోటలు మీరు చూస్తున్నారు కదా, బంతిపూలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ఇవి ఖచ్చితంగా మనసుకి ప్రశాంతతని అయితే ఇట్టే తీసుకొస్తాయని చెప్పుకోవాలి. సాయంత్రం వేళ సూర్యుడు నెమ్మదిగా వీడ్కోలు పలుకుతుంటే ఆకాశం రంగులు మార్చుకుంటూ ఈ గార్డెన్పై తన కాంతిని జల్లుతుంది. వెలుగులతో మెరిసే చెట్లు, చీకట్లలోనూ వెలుగులు పంచే దారులు ఎన్టీఆర్ గార్డెన్ను ఒక స్వప్నలోకంలా మారుస్తాయి. మామూలుగా అయితే ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గధామం అనే చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్లో, ప్రతి నవ్వులో ఒక పోజ్ ఇస్తుందంటే ఇక్కడ తీసిన ప్రతి ఫోటో ఒక జ్ఞాపకంగా మారి కాలాన్ని దాటిపోతుందన్నమాట. ఈ తోట కేవలం వినోదానికి మాత్రమే కాదు, ఆలోచనలకు, శాంతికి, మనసును మనమే కలుసుకునే చోటు. ఎంత రద్దీగా ఉన్న జీవితమైనా ఇక్కడికి వస్తే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మీకు చెప్పాను కదా, పిల్లల కోసం ప్లే ఏరియా ఉందని, అదేనమాట ఈ ప్లే ఏరియా. పిల్లల కోసం ఉన్న ప్లే ఏరియా వారి కళ్ళకు రెక్కలు కట్టినట్టు ఉంటుంది. పిల్లల కళ్ళల్లో మెరుస్తున్న ఆనందం ఈ గార్డెన్కు అసలైన అలంకారం. కుటుంబాలతో వచ్చిన వారికి ఇది ఒక చిన్న ప్రపంచంలా అనిపిస్తుందంటే అనుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ వాకింగ్ పాత్లు కూడా మనకి చాలా ఆనందాన్ని అయితే కలగజేస్తాయి. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ప్రఖ్యాత నటుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీ నందమూరి తారక రామారావు గారి స్మృతికి అంకితమైన ఈ గార్డెన్ ఆయన వ్యక్తిత్వంలానే విశాలంగా, ప్రజల కోసం, ప్రకృతితో మమేకంగా నిలుస్తుంది. హైదరాబాద్ను సందర్శించే ప్రతి ఒక్కరూ ఒకసారి అయినా తప్పకుండా రావాల్సిన ప్రదేశం ఇది. ఎందుకంటే ఎన్టీఆర్ గార్డెన్ కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, మనసుకు ఓ విశ్రాంతి, హృదయానికి ఓ చిరునవ్వు, జీవితానికి ఒక చిన్న సెలవు లాంటిదన్నమాట. చూశారు కదా, ఇక్కడ ఏవైనా సరే చిన్న చిన్న వంతెనల లాంటి నిర్మాణాలు మనసుని ఇలాగే ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. ఈ వీడియో ద్వారా ఆ అందాలను,
ఆ నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతను మీరు కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్ చరిత్రకు నిలయమైన ఈ నగరం ఆధునికతో పరుగులు తీస్తూనే ప్రకృతిని ఒడిలో దాచుకున్న మహానగరం. ఈ నగర హృదయంలో హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డు వెంట నిశ్శబ్దంగా తన ఉనికిని తెలియజేస్తూ విశ్రాంతికి చిరునామాగా నిలిచిన ప్రదేశమే ఈ ఎన్టీఆర్ గార్డెన్. నగరపు రద్దీ రోడ్లను దాటి ఈ గార్డెన్ గేట్ దాటంగానే ఒక భిన్నమైన లోకంలోకి అడుగుపెట్టిన భావన అయితే కలుగుతుంది. వాహనాల శబ్దం మెల్లగా మౌనంగా మారి ఆకుల మధ్యగా జారే గాలి సవ్వడి మనసుతో మాట్లాడడం మొదలవుతుంది. ఎన్టీఆర్ గార్డెన్ కేవలం పూల తోట కాదు, ఇది ఒక ఆలోచన, ఒక ప్రశాంతత విరామం, ఒక జీవన అనుభూతి. విస్తారమైన పచ్చిక బయళ్ళు ప్రకృతి వేసిన పచ్చని పరుపుల్లా కనిపిస్తాయి. ప్రతి అడుగు భూమితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. పూల తోటల్లో విరబూసిన రంగులు మనసులోని అలసటను నెమ్మదిగా తుడిచేస్తాయి. ఇక్కడ చూశారు కదా, ప్రత్యేకమైన ఎండిపోయిన చెట్లులా ఉన్నాయి, కానీ చాలా డిజైనర్ వేర్ లాగా, ఒక మంచి కస్టమైజ్డ్ కాస్ట్యూమ్ లాగా ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. ఇక్కడ చూడండి, ఈ భవనం చుట్టూ ఫౌంటైన్, ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ యాంగిల్లో చూసినట్టయితే అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ ఫ్రేము ఎంత అద్భుతంగా ఉందంటే, పైన నింగి నీలాకాశం, కింద పచ్చని పచ్చిక బయళ్ళు, అలాగే స్టాండర్డ్ కస్టమైజ్డ్గా నాటినటువంటి ఈ ఎండిపోయిన వృక్షాలు, ఇంకొంచెం పక్కకు వచ్చేస్తే ఈ గడబొంగులు. ఇవి చూసారా ఎంతటి ఆహ్లాదాన్ని, ఎంతటి ప్రకృతి రమ్యమైన ఒక ఇమేజ్ని మనకు చూపిస్తున్నాయో కదా. ఇదంతా ఇంకా తిప్పి చూపించాలంటే ఇంకా చాలా 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 అయితే ఉంది, కానీ అది అంతా తిరిగి చూడడానికి మనకి ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను ఇంకా ఇక్కడికి వచ్చేసి జైంట్ వీల్ అయితే చూడడానికి వచ్చానమాట. ఇంకా టూరిస్టులు అయితే ఎక్కువగా రాలేకపోవడం మూలంగా ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. అలాగే ఇక్కడ గార్డెన్ మెయింటెనెన్స్ అనేది ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఫైనల్గా వార్డిక్ట్ ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయాలనుకునే వారికి ఖచ్చితంగా ఒక బెస్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.